బతుకు తెరువు కోసం పనికి వెళితే బాణాసంచాకి బలైపోయారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఎన్నో కుటుంబాల్లో చీకట్లో నింపింది. భారీ శబ్దాలతో పేలుళ్లు జరగడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఏమైందో తెలుసుకునే లోపే 20 మంది జీవితాలు బొగ్గిపాలైపోయాయి. వేట్లపాలెం బ్లాస్ట్లో 20 మంది సజీవ దహనమయ్యారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ జీజీహెచ్లో ఆ 9 మందికి చికిత్స కొనసాగుతోంది. ఇద్దరి పరిస్థితి అత్యంత క్రిటికల్గా ఉందంటున్నారు వైద్యులు. వేట్లపాలెం స్పాట్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలకు చంద్రబాబు, పవన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. ఫైర్ అధికారి, ఆర్డీఓ, డీఎస్పీ, లేబర్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది అన్నారు సీఎం. దోషుల ఆస్తులు జప్తు చేసి జీవిత ఖైదు పడేలా చేస్తామన్నారు ముఖ్యమంత్రి. బాధిత కుటుంబాల పిల్లల్ని చదివిస్తామన్నారు చంద్రబాబు. వేట్లపాలెం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. మరొకరు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిబంధనలను సిద్ధం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయారో, వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. వేట్లపాలెం పేలుడుపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏమన్నారు